హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. ఒకే ఒక తేదీ చైనీస్ క్యాలెండర్ నిజంగా పనిచేస్తుందా అంటే ఒక డేట్ పట్టుకొని దాన్ని బట్టి మనకు పుట్టబోయేది పాప బాబా అనేది ఎలా చెప్తారు? అది నిజమా? చెప్పినా కూడా అది 100% నిజమా కాదా అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకుముందు ఇది ఒక డిక్లరేషన్ ఫామ్ అనమాట. నాకు చాలామంది మెయిల్ చేస్తారు, కామెంట్స్ కూడా చాలామంది పెడుతున్నారు. వారి కోసం అనేసి నేను ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది పెట్టాను. ఒక 2 seconds అంతే. దిస్ వీడియో ఇస్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఓన్లీ, నాట్ ఏ మెడికల్ కన్సల్టేషన్. We do not discuss or promote the gender definition. It is illegal in India under PCP and DT Act. Let's focus on healthy pregnancy, emotional support and medical awareness. Drop your questions in comment section. I will answer as best as I can with care and kindness. ఎందుకు ఇది డిక్లరేషన్ పెట్టాననేది మీకు డౌట్ రావచ్చు. బికాస్ 100 మెయిల్స్ వచ్చాయండి, కామెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. వాళ్ళందరి కోసం అనేసి కొంచెం నోట్స్. ఎందుకంటే ఇండియాలో ఇల్లీగల్ అండి జెండర్ ప్రమోట్ చేయడం, జెండర్ చెప్పడం అనేది. బట్ నేను చెప్పట్లేదు క్లియర్గా 100% ఎక్కడ చెప్పలేదు కండి. ఇప్పుడు మీ చుట్టాలలో రిలేటివ్స్లో అక్క నాకు ఇలా ఉంది, ఈ సింటమ్స్ ఉన్నాయి అన్నప్పుడు నేను ఒక మీ రిలేటివ్లో అక్కలాగా సిస్టర్ లాగా చెప్తున్నాను అంతే. డన్, క్లియర్. అండ్ చైనీస్ జెండర్ ప్రిడిక్షన్, ఇది చాలామంది కూడా ఇది హిస్టరీ చూసుకుంటే 700 years నుంచి చైనాలో బిలీవ్ చేస్తున్నారు, ఇంకా బిలీవ్ చేస్తూనే ఉన్నారు. అంతమంది బిలీవ్ చేస్తున్నారంటే దీంట్లో 100% కంటే కొంచెమైనా ఫ్యాక్ట్ ఉంటుంది కదండి. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అయితే 50 to 70% ఇస్ ఇట్స్ ట్రూ. అండ్ నేను రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను, నాది మా వదినది. దాంట్లో కూడా రియల్ అని వచ్చింది. అది ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి వీడియో, అప్పుడే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్గా కామెంట్ చేయకండి. ఫస్ట్ బిఫోర్ ద కాన్సెప్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫెర్టిలైజేషన్ అంటే కన్సెప్షన్. కన్సెప్షన్ అనేది మన మేల్ నుంచి స్పెర్మ్ సెల్స్ వచ్చినప్పుడు అది ఎగ్లో ఇంటరాక్ట్ అవుతుంది. ఆ ఇంటరాక్ట్ అయ్యే మూమెంట్ ఏదైతుందో దాన్ని ఫెర్టిలైజేషన్. ఇన్ మెడికల్ వర్డ్స్లో చెప్పాలంటే కన్సెప్షన్ అంటూ ఉంటారు. కన్సెప్షన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ బాల్ అండ్ సరౌండింగ్స్లో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫెర్టిలైజేషన్. ఆ ఫెర్టిలైజేషన్ అనేది జరిగిన తర్వాతనే మనకు ఒక బేబీ అనేది జన్మ ఇచ్చినట్టు, అక్కడనే ఇచ్చినట్టు. అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి ఆ ట్యూబ్ నుండి ట్రావెల్ అయిపోయి యూట్రస్ అంటే గర్భాశయంలో ఒక వాల్కి ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. అక్కడ మంచి పిక్చర్ వేసాను. ఎందుకంటే ఈ టాపిక్ ఎందుకనేది కూడా నెక్స్ట్ స్లైడ్లో మీకు తెలిసిపోద్ది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన కన్సల్టేషన్ కన్సెప్షన్. ఈ పిక్చర్ మీకు గమనించినంతే అది ఎగ్. ఫీమేల్ నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇక్కడ ఫీమేల్ ఎగ్ ఉంది, మేల్ నుంచి స్పెర్మ్ వచ్చింది. ఆ రెండు కూడా ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అవుతుందో టుగెదర్ అవుతుందో దాన్నే మనం కన్సెప్షన్, ఇన్ అదర్ టర్మ్స్లో చెప్పాలంటే ఫెర్టిలైజేషన్. అది ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ వస్తుంది ఈ టర్మ్ అనేది, ఇక్కడ వస్తుంది కన్సెప్షన్ అనే టర్మ్ వస్తుంది. కాబట్టి మీకు అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ద చైనీస్ జెండర్ ప్రిడిక్షన్ క్యాలెండర్? అసలు ఏంటండి చైనీస్ జెండర్ ప్రిడిక్షన్ అని అంటున్నారు కదా, అది ఒక మెథడ్ మాత్రమే. బేబీ జెండర్ని ప్రిడిక్ట్ చేసే మెథడ్ మాత్రమే. ఓకే, ప్రిడిక్ట్ చేసే మెథడ్ మాత్రమే. అంటే మదర్ యొక్క చైనీస్ లూనర్ ఏజ్ అంటే మదర్ లూనర్ ఏజ్ని, లూనర్ మంత్ ఆఫ్ కన్సెప్షన్, ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఒక జెండర్ యొక్క బేబీ యొక్క జెండర్ని ప్రిడిక్ట్ చేస్తాం. క్లియర్గా అర్థమవుతుంది అండి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఏజ్ని చైనీస్ లూనర్ ఏజ్లో కన్వర్ట్ చేసి ఆ మంత్ ఆ రెండింటిని కలిపేసి బేబీ యొక్క జెండర్ని బేబీ పుట్ట ముందు ప్రిడిక్ట్ చేయడం అన్నమాట. అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మామూలుగా ఈ మెథడ్ ఏదైతే ఉందో
యూజ్ ఇట్ ఫన్ అనమాట, నాట్ ఏ సైంటిఫికలీ ప్రూవ్. నాకు బేబీ గర్ల్ పుట్టింది, చాలా యాక్టివ్గా ఉంటుంది అసలు. ఓకేనా, ఇప్పుడైతే ఇది క్లియర్ అయిపోయిందంటే మదర్, చైనీస్ లూనర్ ఏజ్ అండ్ లూనర్ మంత్ ఆఫ్ కన్సెప్షన్. ఓకే, కన్వర్ట్ మదర్ ఏజ్ టు చైనీస్ లూనర్ ఏజ్ అంటే ఫస్ట్ మదర్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని చైనీస్ ఏజ్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఆ కన్సెప్షన్ అయిన మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ని కూడా చైనీస్ మంత్లోకి కన్వర్ట్ చేయాలి. ఆ 2 మెథడ్స్ తీసుకొచ్చి 2 వాల్యూస్ని మనం చార్ట్లో కనుక రో అండ్ కాలం తీసుకొని వస్తే దాన్ని బాయ్ ఆర్ గర్ల్ అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫస్ట్ డేట్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత మంత్, ఇది మంత్ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ అవుతుంది స్లైడ్. ఇది చార్ట్ అనమాట. నేను అలా తీసుకున్న తర్వాతకి రియల్ ఎగ్జాంపుల్ ఏంటి, నా ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ మదర్ ఏజ్, కన్సెప్షన్ డేట్, చైనీస్ న్యూ ఇయర్. ఇది నేను ఏం చేశాను, నా డేట్ నా మదర్ ఏజ్ తీసుకున్నాను. కన్సెప్షన్ డేట్ అంటే మనకు ఎల్ఎంపి డేట్ ఇస్తారు కదా మన రిపోర్ట్స్లో, ఆ డేట్కి 2 వీక్స్ యాడ్ చేయాలి. అంటే 14 days యాడ్ చేస్తే మనకు వస్తుంది కన్సెప్షన్ డేట్. దాంట్లో మనం ఇక్కడ మన ఇండియాలో ఇవి, కాకపోతే దాన్ని చైనీస్లో మార్చుకోవాలి, చైనీస్ డేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా ఎలా మార్చుకుంటాం, 2024లో చైనీస్ న్యూ ఇయర్ ఎప్పుడు 10 Febకి స్టార్ట్ అవుతుంది. 10 Febకి స్టార్ట్ అయినప్పుడు నాకు అప్పుడు ఎంత 23 years. 23కి 1 యాడ్ చేయాలి, ఇది మ్యాండేటరీ. 1 యాడ్ చేసిన తర్వాతకి నాకు 24 వచ్చింది. ఓకేనా, నా ఏజ్ లూనర్ చైనీస్లో నా ఏజ్ 24 వచ్చేసింది. లూనర్ మంత్ వచ్చేసి 12th month బిఫోర్ న్యూ ఇయర్. ఎందుకంటే జనవరి కదండి, జనవరి అంటే ఏంటి, అప్పటికి మనకు చైనీస్లో ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ కాలేదు కాబట్టి 12th month. నేను ఆల్రెడీ ఈ స్లైడ్లో చెప్పాను కదా, ఇక్కడ చూసుకుంటే 12th month అనేది జాన్కి మిడ్లో ఉంటుంది అనమాట. అందుకు 12th లూనర్ మంత్ అనేది తీసుకున్నాం. ఓకే, ఏజ్ వచ్చేసింది, మంత్ వచ్చేసింది. దాన్ని చార్ట్లో మనం ప్రిడిక్ట్ చేస్తే నాకు గర్ల్ వచ్చింది. మా వదినది కూడా సేమ్ బాయ్ వచ్చారు. అంటే 90% నమ్మొచ్చు. నా కేసులో రైట్ అయింది, మా వదిన కేసులో రైట్ అయింది. అందరి కేసులో రైట్ అవ్వాలని లేదు, రాంగ్ అవ్వాల్సినది లేదు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇట్లా చైనీస్ క్యాలెండర్ కూడా నమ్మొచ్చు. 90% అక్యురెంటీ ఉంది. 700 years నుంచి నమ్ముతున్నారు, చైనాలో ఇంకా నమ్ముతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో మీకోసం పెట్టాను అనమాట. నాకు బేబీ గర్ల్ పుట్టిందండి. మా వదినది వచ్చేసి ఇది కన్సెప్షన్ డేట్. మా రిపోర్ట్స్ కూడా నేను 3 videos ఆల్రెడీ వైరల్ అయిపోతున్నాయి కదా నా దాంట్లో, మీరు క్లియర్గా చూడొచ్చు. మా కన్సెప్షన్ అంటే ఎల్ఎంపి డేట్కి 14 days 2 weeks యాడ్ చేస్తే నాకు ఇంత వచ్చింది. ఇయర్ చూసుకోవాలి, చైనీస్ ఇయర్లోకి మార్చుకోవాలి కదా. అప్పుడు 2023లో న్యూ ఇయర్ ఏజ్ చైనీస్ న్యూ ఇయర్ ఎప్పుడు వచ్చింది, 22 Januaryలో వచ్చింది. అప్పటికి ఆమె ఏజ్ ఎంత 21. దానికి 1 యాడ్ చేసి మ్యాండేటరీ 1 యాడ్ చేయడం. అప్పుడు తనకి ఎంత లూనర్ ఏజ్ ఏమవుతుంది 22 అవుతుంది. మంత్ ఏమవుతుంది 22 January కదా. అప్పటికి ఈమె 15 January. ఇక్కడ న్యూ ఇయర్ స్టార్ట్ కావాలి, ఇంకా ఆమె పాస్ట్లోనే ఉంది, ఏజ్ అనేది పాస్ట్లోనే ఉంది. 12th month అనమాట. అప్పుడు బిఫోర్ న్యూ ఇయర్ మనకు బాయ్ వచ్చారు. ప్లీజ్ నోట్ అండి, చైనీస్ లూనర్ ఏజ్ మంత్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్, ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్. మన ఇండియాకి అక్కడ చైనీస్కి డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. యూస్ ఆన్లైన్ అంటే కన్వర్టర్స్ ఫర్ అక్యురెన్సీ. ఎందుకంటే మన డేట్స్ కానీ మంత్స్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ఆన్లైన్ ప్రిడిక్షన్స్ కూడా ఆన్లైన్లో కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. డౌన్లోడ్ గూగుల్లో చాట్స్ ఉంటాయి, దాంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అక్యురెన్సీ క్లైమ్డ్ 50 to 70%. అంటే ఇది 70% నమ్మొచ్చు. నా దాంట్లో అయితే 100% నమ్మొచ్చు. మోస్ట్ యూజ్డ్ ఫర్ ఫన్ అండ్ అక్యూరియస్. చూడండి, మీరు క్యాలిక్యులేట్ చెప్పండి, మీకు బాయ్ వచ్చారా గర్ల్ వచ్చారా? ఓకేనా, మీకు గర్ల్ వచ్చారో బాయ్ వచ్చారో కామెంట్ చేస్తే మీరు గెస్ చేయండి. నాకు కూడా కామెంట్లో పెడితే నేను కూడా గెస్ చేసి చెప్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.